CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చేనేత క్లస్టర్ను పరిటాల సునీత అడ్డుకున్నారని, వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ధర్మవరంలోనే భూములు ఉండగా రాప్తాడులో భూసేకరణ చేసి దానిని సునీతమ్మపై మోపడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. చేనేతలకు ఉచిత విద్యుత్ సహా ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు అమలు చేస్తోందని, వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని టీడీపీ నేతలు సూచించారు. చేనేతల కోసం చేపట్టిన బుల్లెట్ ర్యాలీ అది కేవలం అది ఒక ర్యాలీ ఆడపరాలకు చిహ్నంగా మాత్రమే నిన్నటి రోజు చేయడం జరిగింది. అలాగే ఆ సందర్భంలో పలు రకాల వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొన్నసారి మీరు 2009 నుంచి 14 వరకు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఆ రోజు మా సునీతమ్మక్క రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు. 2009 నుంచి 14 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిందనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సునీతమ్మకు వచ్చి అధికారంలో ఉన్న మీరు క్లస్టర్ని 100 కోట్ల రూపాయలతో క్లస్టర్ని నేను తీసుకొని వచ్చాను. అది కూడా మన ఊరు ధర్మవరం నియోజకవర్గం కాకుండా పక్కన ప్యాదిండి భూముల్లో మీరు క్లస్టర్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా నిన్న చెప్పారు. అందుకు సునీతమ్మకు అడ్డుకున్నారు, లేకపోతే నేను ఆ రోజే క్లస్టర్ తెచ్చేవాడిని. మీరు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చి అడ్డుకోవడం ఏంటి అంటే అది మేము ఈ బేసిక్ అనమాట. మీరు ఈ బేసిక్ని మీరు ఏ విధంగా మీరు మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. 2 సార్లుగా మీరు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. అధికారంలో ఉండి మీరు 100 కోట్లతో మీరు ఎక్కడి నుంచి ఆ శాంక్షనింగ్ ఎక్కడైనా మీరు తీసుకొచ్చిన శాంక్షనింగ్ ఉండేది ఏదైనా ఉంటే పేపర్ తీసుకురండి. ఆ రోజు సునీతమ్మకు అడ్డుకున్నారు అని అంటున్నారు. ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు కదా, మా భూముల్లో వద్దు ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఏమైనా ఆ రోజు మీరే ఉన్నారు కదా. అవి ఏమైనా ఉంటే మీరు ఆధారాలు తీసుకొని వచ్చి ఈ రోజు ముందు నుంచి పెట్టి మాట్లాడండి. మీరు మీ ఉనికిని చాటుకోవడానికి రాజకీయంగా మీకు అంటే మీ ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి మీరు ఈ విధమైన వ్యాఖ్యలు అంటే అది మీ యొక్క ఆత్మసాక్షికి వదిలేస్తున్నాం. అలాగే మీరు ఈ మన నేతన్నకు లబ్ధి చేకూర్చే విషయంలో 24,000 రూపాయలని అందించారు, 4 సంవత్సరాలు ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో మొదట్లో షెడ్డు కార్మికులకి ఇవ్వకుండా కేవలం ఇంట్లో మగ్గం ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి 1 సంవత్సరం కాలయాపన చేశారు. తర్వాత షెడ్డు కార్మికులందరూ కూడా వచ్చి మీ దగ్గర వచ్చి ఆ రోజు మొరపెట్టుకుంటే ఆ రోజు ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.